హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మధ్యల శ్రీనివాసరావు, విజయవాడ. కార్తీక మాసం మహాదేవుని వైభవాన్ని తలుచుకుంటూ ఈ రోజున కార్తీక మాసం చివరి రోజు నేపాల్లోని డోలేశ్వర మహాదేవు ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ డోలేశ్వర మహాదేవ్ ఆలయం ఒక మంత్రముగ్ధమైన ప్రార్థనా స్థలం. ఇది లోతైన చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉందండి. కేదార్ యాత్ర చేసిన వారు ఈ నేపాల్లోని డోలేశ్వర మహాదేవ్ దర్శనం కూడా చేసుకుంటేనే కేదార్ యాత్ర చేసిన ఫలితం పూర్తిగా లభిస్తుందని చెప్పేసి ప్రతీతి. దీనికి కారణం ఏంటంటే, మీకు నిన్న కేదార్ యాత్ర దర్శనంలో మీకు తెలియపరిచాను. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత దయాదులను చంపిన పాపానికి ప్రాయశ్చిత్తంగా శివుని దర్శనం చేసుకోమన్న వ్యాస మహర్షి ఆదేశం ప్రకారం పాండవులు హిమాలయ పర్వత శ్రేణిలోని శివుని దర్శించి క్షమాపణ వేడాలని రాగా, ఈ విషయం ముందే గ్రహించిన పరమేశ్వరుడు పాండవులను క్షమించడానికి ఇష్టపడక ఎద్దు రూపంలో మారి కొండపై ఉన్న పశువుల మధ్య దాక్కున్నాడు. పాండవులు ఎద్దు రూపంలో పశువుల మధ్య ఉన్న శివుని గుర్తించే క్రమంలో భీముడు ఎద్దుతోక పట్టుకొని తమను క్షమించడానికి గాను తమ ముందు ప్రత్యక్షమని శివుడిని కోరబోగా ఆ ఎద్దు నేల మీద పరుండిపోయి అదృశ్యమైంది. దానికి ప్రాయశ్చిత్తంగా పాండవులు కేదారనాథులో ఎద్దు పృష్ఠభాగానిలో ఉన్న ఆ ప్రదేశాన్ని ఆలయం నిర్మించారని ఒక కథనం. ఇంకా ఎద్దు రూపంలో తల భాగం నేపాల్లోని ఈ డోలేశ్వర మహాదేవ్ ఆలయం. అంటే వెనుక భాగం కేదారేశ్వరులో ఉంటే తల భాగం డోలేశ్వర మహాదేవ ఆలయంలో ఇక్కడ ఉంది. కాబట్టే కేదార్ యాత్ర పరిపూర్ణం కావాలంటే ఈ డోలేశ్వర మహాదేవ్ దర్శనం కూడా చేసుకోవాలని పెద్దల నమ్మకం. ఈ పవిత్ర ప్రదేశం కేదార్నాథ్ వైపు వెళ్లే ముందు శివుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశంగా చెప్తారు. కేదార్నాథ్ అధిపతి అని తరచుగా పిలువబడే డోలేశ్వర మహాదేవ్ ఆలయం అత్యంత ప్రముఖ హిందూ ఇతిహాసాల్లో ఒకదాంతో ముడిపడి ఉంది. డోలేశ్వర మహాదేవ్ ఆలయ చరిత్ర నేపాల్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వంతో లోతుగా ముడిపడి ఉందండి. ఈ పవిత్ర మందిరం కాల పరీక్షలో నిలిచి శతాబ్దాలు సాక్ష్యంగా నిలిచింది. తరతరాలుగా వస్తున్న ఆచారాలు మరియు సాంప్రదాయాల్లో ఈ ఆలయ చరిత్ర మనకు ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు చూసినా శివలింగాలు. ఈ ఆలయం అద్భుతంగా ఉంటుందండి. నేపాలీ శైలిలో చెక్కలతో నిర్మించబడి ఉంది. ఒక పగోడా టైపు 2 అంతస్తుల పగోడా శైలి ఆలయం. అందమైన కిటికీలు, తలుపులు మరియు చెక్క స్తంభాలను కలిగి ఉంది. ఇది పురాతన నేపాలీ కళాకారుల అసాధారణ నైపుణ్యాన్ని సూచిస్తుందనడానికి కారణంగా ఒక అద్భుత శైలితో ఈ నిర్మాణం ఉంటుంది. ఇటువంటి పవిత్ర ప్రదేశాన్ని నా నేపాల్ యాత్రలో నేను దర్శించగలిగాను. కేదార్ యాత్ర పూర్తయ్యి ఎద్దు పృష్ఠభాగాన్ని దర్శించి ఈ డోలేశ్వర మహాదేవ్ దగ్గర తలభాగాన్ని దర్శించడం వల్ల నా పూర్వజన్మ సుకృతం వల్ల నేను దర్శించగలిగాను. మీ అందరికీ కూడా కేదార్ యాత్ర అలాగే డోలేశ్వర మహాదేవ్ దర్శనం కలగాలని కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.